ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ అర్జునునికి దివ్య జ్ఞానాన్ని వివరిస్తాడు. ఈ జ్ఞానం పురాతన కాలంలో సూర్యదేవుడు వివస్వాన్కు చెప్పబడిందని, అది గురుపరంపర ద్వారా వస్తూ ఇప్పుడు నశించిందని చెబుతాడు. అందుకే అదే జ్ఞానాన్ని తిరిగి అర్జునకి బోధిస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన అవతార రహస్యాన్ని వెల్లడిస్తాడు. ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ఆయన భూమిపై అవతరిస్తాడు. భక్తులను రక్షించటానికి, దుష్టులను సంహరించటానికి, ధర్మాన్ని స్థాపించటానికి. అతను చెబుతాడు, తన జన్మలు, కర్మలు దివ్యమైనవి. వాటి నిజమైన స్వరూపాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. ఈ అధ్యాయంలో జ్ఞానం మరియు కర్మ సంబంధం వివరించబడుతుంది. జ్ఞానంతో చేసిన కర్మ, జ్ఞానయుక్త కర్మ మనిషిని బంధించదు, కానీ అజ్ఞానంతో చేసిన కర్మ బంధనానికి కారణమవుతుంది. శ్రీకృష్ణుడు వివిధ యజ్ఞాలను కూడా వివరిస్తాడు. జ్ఞానయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, తపస్సు యజ్ఞం. వీటిలో జ్ఞానయజ్ఞం అత్యుత్తమమని చెబుతాడు, ఎందుకంటే అది అన్ని కర్మలను జ్ఞానంలో లీనమయ్యేలా చేస్తుంది. అతను గురువు ప్రాముఖ్యతను కూడా చెబుతాడు. సత్యాన్ని తెలుసుకోవాలంటే వినయంతో గురువును ఆశ్రయించాలి. ధైర్యంగా తన కర్తవ్యాన్ని చేయగలడు. సారాంశం: శ్రీకృష్ణుని దివ్య జన్మలు, కర్మలను అర్థం చేసుకుని గురువు ద్వారా జ్ఞానం పొందితే మనం కర్మబంధనాల నుండి విముక్తి పొందుతాము. హరే కృష్ణ.